శ్రమ వల్ల నాకేం కలిగిందట? మేలాయి. శ్రమను దేనిగా మారుతాడట? మేలుగా మారుస్తాడు. యేసపు బైబిల్లో యేసపు భక్తుడు అంటాడు, తన అన్నలందరూ తన మీద అసూయపడి తనను అదిగో సంపాదనుకున్నప్పుడు, అతని మీద కుట్ర చేస్తున్నప్పుడు, ఇదిగో కలలు కనేవాడున్నా అని అసూయపడుతున్నప్పుడు ఎంతగానో బాధించిన ఆ బాధలు తట్టుకున్న తర్వాత ఒకసారి మాట్లాడతాడు, అంటాడు కదా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. దేవుడికి స్తోత్రం. వారు అక్కడ అన్నలే, ఇక్కడ నీ సహోదరులే, నీ వాళ్ళే, నీ చుట్టూ ఉన్న ప్రజలే ఎవరైనా కావచ్చు, అది కీడు చేయ ఉద్దేశించవచ్చు, మేలుగా మార్చే దేవుడు ఉన్నాడు. మేలుగా మార్చాడు. ఎప్పుడు? ఆయన కట్టడలో మరవబాక, దేవుని సన్నిధిని విడిచిపెట్టబాక, దేవుని వాక్యాన్ని గైకొను, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో ఉండు. ఒక చూరిన జీవితాన్ని ఆయనే మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.